యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు. అవును. మీరు చెప్పినా చెప్పకపోయినా బాగా తెలుసు. మీకు తెలిసిన వెంటనే మీరు ఇంకోళ్ళు చెప్పాలండి. హ్మ్? మీరు ఇంకోళ్ళు చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతా ఉంటా. ఇదిగో, ఒక దేవుడిని నమ్ముకుంటా, నా మెడలో ఇదిగో యేసుక్రీస్తు తెలుగు ఉండేది. మేమేంది యాదవులం మామూలు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? మా అమ్మ బాప్తిజం తీసుకుంది, మా నాన్న బాప్తిజం తీసుకున్నాడు. ప్రతిరోజు బైబిల్ చదువుతాడు. మా నాన్నకు చదువు వచ్చు, మా అమ్మకు చదువు రాదు. చాలా గొప్ప దేవుడు. ఒప్పుకోవాలి ఆయన. అవును. మనం ఎంత పాపం చేసినా కూడా ఇదిగో మనకు ఒక బాధ వచ్చింది అనుకో, తీర్చే దేవుడు ఆయన. రైట్. ఒప్పుకోవాలంతే. ఆయన మించిన దేవుడు ఎవడు ఉన్నాడు? మన కోసం అందరూ తీసేయన్న వలె ఓడివే తెలిసిన వాళ్ళు ఇది అవుతారు. కానీ చాలా మంది ఒప్పుకోలేరు. ఒప్పుకోలేకపోయినంత మాత్రాన మనమే వాళ్ళ పట్ల మనం ద్వేషంతో ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లెక్సీలు బోర్డు పెట్టుకుంటే మీకు పరువేమి కెన్సపరుడు ఎవడేమో రారు. అర్థమైందా? ఆయన పైన ఆయన చూస్తూ ఉంటాడు, నా కోసం ఈ ఫ్లెక్సీ బోర్డు పెట్టుకున్నాడు అని. మీరంతా యేసు ప్రభు సేవకులేగా. అవును. ఆయన ఇచ్చేస్తాడు, ఒక రూట్లో కాకపోయినా ఇంకొక రూట్లో ఆయన అట్ట ఇచ్చేస్తాడు లైన్. చాలా మంచి గొప్ప దేవుడు. ఇదిగో యాదవులైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటా ఉంటాం. ఈ రోజులు కూడా ఈ గుండెల్లో నాకు ఎందుకన్నా యేసు ప్రభు సెలువు ఉండేది. ఇదిగో చూసావా? కానీ చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు ఆయన. ఇంకేమన్నా డౌట్స్ ఏమి లేవు. పెంతెకోస్తు చర్చి మామూలుగా ఏంటంటే, నేను ఎందుకు అనుకున్నా ఇట్లాగా ఈ బోర్డును పెట్టి ఇట్లాగా గౌరవంగా ఇట్లాగా నుంచొని ఉంది మామూలు. చాలా మంచి దేవుడు. ఏ దేవుడు ఏమి ఇచ్చేయలేడు. చాలా గొప్ప దేవుడు ఆయన. కానీ మీరేం ఇబ్బంది ఏం పెట్టలే. మీరు తిట్టినా కానీ తిట్టించుకుంటాం. కానీ నేను తిట్టను. ఇదిగో నాకు ఈ వాక్యం ఒకటి నచ్చింది, నిత్య జీవం అనే వాక్యం అండర్లైన్. అసలు నిత్య జీవం గురించే కదా చెప్పడానికి వచ్చింది. నాకు భలే వాక్యం అది చూసే నేను ఆగే పొరపాటున కూడా. భలే దేవుడు ఆయన. ఇక్కడ శ్రమ పడుతున్న వాళ్ళు, మన స్నేహితులు, మన వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ అక్కడికి రావాలి, అక్కడ మనతో పాటు ఆనందించాలనేదే ఉద్దేశం. అంతేగాని ఏదో ఎవరినో మార్చేస్తే ఏమి రాదు ఎవరికి. అయినా ఎవరు మారరు, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని దేవుని నమ్ముకోవాలి. అన్న మనం ప్రయత్నం చేస్తే మార్పు అనేది వచ్చిద్ది. అవును. కానీ మనం ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకున్నాం అనుకో, జనరల్ కొంతమంది ఎగతాళి చేస్తారు మామూలుగా అనుకుంటాం. కానీ ఓర్పు సహనం అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఆ ఓర్పులోనే ఇది ఉండేది, ఓర్పు సహనంలోనే. అవునా కాదా? మనకు ముందు తెలియదు, ఏంద్ర ఈ బోర్డులు పెట్టుకున్నాము, ఏందో దేవుడు అంటున్నారు, ఏందో అంటా ఉంటారు. అవునా కాదా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజలారా నా యేసు ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. మొత్తం 11వ అధ్యాయం 28వ వచనం. బాగుందన్న వాక్యం చదువుతుంటే మనకి ధైర్యం ఇస్తుంది. మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సమస్య వచ్చినా బాధపడకూడదన్న. వాక్యం చదివితే ఏం తెలుస్తుంది అంటే దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన. అక్కడ ఉంది మన భవిష్యత్తు అంతా. భవిష్యత్తు అంతా నిత్య జీవం. నిత్య జీవంలో ఉంది. చాలా పదాలు తెలియదు. ఇప్పుడు రక్షణ అంటారు. రక్షణ అంటే ఏంటో అందరికీ తెలియదు. ఏంది ఈ రక్షణ అనుకుంటారు. రక్షణ కలువరి సిలువ, కలువరి అంటే సిలువ అర్థం కాదులే అన్న. కానీ ఇదిగో ఈయన గొప్ప దేవుడు. నేను రౌండ్ ఫిగర్ ఎంతో చేశాను తెలుసా? గొప్ప దేవుడు, చాలా మంచోడు. నా తప్పుగా అనుకోవద్దు, చాలా మంచి ఆయన. నేను నమ్మకం. మా నాన్న ప్రతిరోజు బైబిల్ చదువుతాడు, మా అమ్మ బాప్తిజం కూడా తీసుకుంటాం.
అందరికీ ఆధారం కాబట్టి పరంగా కాపాడేది ఆయనే. ఫోకస్ చేసుకోండి, కాపాడేది ఆయన, దేవుడు ఈయన. సరే అన్న, బైబిల్ చదవండి మీరు కూడా, కొత్త నిబంధన. చిన్న బైబిల్ ఎంత రేట్ అయితే అన్న? అంటే కొత్త నిబంధన అయితే మన వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫ్రీగా తీసుకోండి. అంటే ఎవరా? అన్న, నేను బైబిల్ ఉందా? చదువుకుంటా.